నమస్తే. మనతో మాట్లాడడానికి రమ్యారావు గారు ఉన్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు పంపింది. ఇదే అంశం గురించి మాట్లాడదాం. బ్రేకింగ్ న్యూస్ అది మామూలుగా. అక్కడ మామూలుగా హడావిడి లేదు. ఎక్కడ? కేసీఆర్ ఇంటి దగ్గర ఇప్పుడు. హ్మ్. హరీష్ రావు ఫస్టు హరీష్ రావు, తర్వాత కేటీఆర్, సంతోష్ రావు, తర్వాత కేసీఆర్. ఏం జరగబోతుంది? ఎ ఏం జరగబోతది? అప్పుడు ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న వాళ్ళందరిని గూడా పిలుస్తున్నారు. మరి మొన్న శకుని సంతోష్, కేసీఆర్ నీడలాగుంటా అన్న నికృష్టుడు మొన్న వెళ్ళిండు గదా సెట్‌కి. ఆ నికృష్టుడు ఏం ఆధారాలు జెప్పిండో, ఏం ఆధారాలు జూపిచ్చిండో, వాళ్ళు అడిగిన దానికి ఏం జెప్పిండ్రో, కేసీఆర్ గారి పేరు జెప్పిండో, ఏం జరిగిందో మనకు తెలియదు లోపల. కాబట్టి దాంట్లో భాగంగా సిట్ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చుంటది మాజీ ముఖ్యమంత్రి గాబట్టి. హ్మ్. అంటే ఇంకోటి ప్రధానంగా వరుసగా వస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలను కూడా ప్రశ్నించారు ఇద్దరిని. వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం అంటే హరీష్ రావు, కేటీఆర్ ఇట్లా వరుసగా పిలుస్తున్నారు. ఇక ఫైనల్‌కి వచ్చినట్టేనా కేసు? అంటే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక సిట్‌కొచ్చినాక కేసీఆర్ గారిని ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు ఆయన చెప్పే దాన్ని బట్టి ఫైనల్ ఉంటదా? ఇంకా గూడా ఏమన్నా ఉంటదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకో వార్త కూడా వచ్చిందాక ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అంటే పోలీసు అధికారులు చెప్పింది ఏంటంటే పెద్ద సారు పెద్ద బాస్ చెప్పినందుకే మేము చేసినాం అనే వార్తల నేపథ్యంలోనే కేసీఆర్ కుటుంబానికి వరుసగా నోటీసులు వచ్చినాయని చెప్తున్నారు. నిజంగా పెద్ద బాస్కు ఈ అంశంపై ఆ, ఆదేశాలు ఇచ్చింటాడా? అంటే మాజీ ముఖ్యమంత్రికి ఏ మాత్రం తెలవకుండా ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ జరిగే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే ఇంకొకటి అవకాశం గూడా ఉంటది. ఎక్కడైనా శకుని సంతోష్ చెప్తే కేసీఆర్ చెప్పినట్టే అని. మరి ఆ శకుని సంతోష్ కేసీఆర్ చెప్పిండు అని చెప్పి పేర్లు చెప్పి ఆ రకంగా జయించాడేమో అది కూడా తెలియదు. ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు కేసీఆర్ గారి వరకు వచ్చింది కాబట్టి మరి మాజీ హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు ఇప్పుడు లేరు, చనిపోయారు. మరి అప్పుడున్న హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు కాబట్టి నాకు తెలియదు ఆయనకి తెలుసు అని అంటే అప్పుడు ఏం చేయాలి? మనము నరకంకి వెళ్ళడమా, స్వర్గంకి వెళ్ళడమా, ఎవరిని అడగడం? అప్పుడు ఎవరిని విచారించాలి? కేటీఆర్ కూడా చాలా కీలక పాయింట్స్ ఇచ్చాడు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకు స్పందించలేదు అంటున్నాడు కేటీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేటీఆర్ అడిగిన వాటన్నింటికి అసలు వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలకు ఇన్వెస్టిగేషన్ జరిగిన దానికి కరెక్ట్గా గతంలో ఏ ప్రజలు ఇచ్చిన అధికారంతో అయితే గద్దె మీద ఉన్నారో ఆ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసి ఇంత అడ్డగోలుగా ట్యాపింగ్ కానివ్వండి, అవినీతి కానివ్వండి, అక్రమాలు కానీ చేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ, మా మంత్రులను మీద మాట్లాడడము అంటే విడ్డూరంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ అయిపోయింది. సిబిఐకి అప్పగించాడు. ఈ కేసు కూడా అదే రకంగా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ను టచ్ చేస్తే ఈయన రాజకీయంగా ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై. ఏం చెప్తారు? చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ కాదు. ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్లు వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తోటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఏం బ్రీఫ్ ఇస్తారో దాని ప్రకారంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. కానీ ముందే మనం ఊహించుకొని ఇది కూడా సిబిఐకి ఇస్తారేమో, అట్లా ఇస్తారేమో, ఇట్లా ఇస్తారేమో అని అనుకోవడానికి ఉండదు కదా. అంటే ఊహ కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 15-16 నెలల విచారణ కొనసాగిన తర్వాత ఇక కేసీఆర్ అరెస్ట్ అవుతాడు అంటే వాళ్ళు కూడా ఆఫీసర్లు చాలామంది కేసీఆర్ పేరే చెప్పిండ్రు అనేది బహిర్గతం. కేసీఆర్ని అసలు టచ్ కూడా చేయలేదు. సేమ్ ఇదే కేసు కూడా గంతే అవుతుంది, పెద్ద హడావిడి చేయాల్సింది లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకు ఈ ఊహాగానాలు అయితే ఏం కాదు. హడావుడి చేయాల్సిన అవసరం లేదు అంటే ఎవరు హడావుడి? మీడియా హడావుడా? ఇక్కడ బీఆర్ఎస్ హడావుడా? అది ఏం అర్థమైతలేదు. అంటే కాంగ్రెస్ల కార్యకర్తలు లేకపోతే నాయకుల హడావిడి అనేది. మాకేం హడావుడి ఉంటుంది? ఇన్వెస్టిగేషన్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, రిపోర్ట్ వస్తుంది, వచ్చినాక దాన్ని బట్టి చర్యలు ఉంటాయి అంతే. ఇప్పుడు ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు లేపే డ్రామా అదంతా. ఆ బీఆర్ఎస్ బద్మాషులు చేసిన హంగామా అదంతా. ఇంకో ప్రశ్న అండి, రఘునందన్ రావు
ఎంపీ ప్రజెంట్ ఎంపీ బీజేపీ ఆయన ఒకటే చెప్తున్నాడు, ఇప్పుడే సిట్టు నోటీసులు ఎందుకు ఇచ్చిందంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, సానుభూతి కోసం బీజేపీని ఎదగనీయకుండా నోటీసులు ఇచ్చిండ్రు అనేది ప్రధానంగా ఎంపీ రఘునందన్ రావు ఇప్పుడు ఇప్పుడు చెప్పిండు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న కలలో కూడా బీఆర్ఎస్ తోటి ఒప్పందాలు అట్లాంటివి చేసుకుంటాడు అని అయితే నేను అనుకోను. ఈ తెలంగాణ ప్రజలు కూడా అది విశ్వసించరు. ఇంకా బీజేపీ పార్టీ రగన్న మాట్లాడుతుండు అంటే పక్క తను బీజేపీ నాయకుడు కాబట్టి ఆ దృష్టితోటి ఆ కోణంలో ఆ యాంగిల్లో రఘునందన్ రావు గారు మాట్లాడి ఉంటారు. చివరి ప్రశ్న, ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఇది రాజకీయ కక్ష అని వాళ్ళు చెప్తున్నారు, మీరేమో ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట ప్రకారం మేము ముందుకు పోతున్నామని మీరు చెప్తున్నారు, ఏది కరెక్ట్ మరి? డెఫినెట్గా ఇప్పుడు ఒక వ్యక్తి మీద ప్రత్యేకమైన కక్ష, ఒక పార్టీ మీద ప్రత్యేకమైన కక్ష ఉంటే 2 సంవత్సరాల సమయం మాకు అవసరం లేదు. 2 నెలల్లో ఆ వ్యక్తుల మీద కక్ష తీసుకోవచ్చు, శిక్షించవచ్చు. కానీ 2 సంవత్సరాల వరకు ఒక పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది అని అంటే దాంట్లోనే ప్రజలు గమనించాలి, ఇక్కడ రాజకీయ కక్షలకు తావు లేదు. జరిగిన అక్రమాలు అన్యాయాలను తెలంగాణ ప్రజలకు తెలియజేయడాని కోసం మా ప్రభుత్వం చేస్తున్న ఎంక్వైరీ ఇది. ప్రజలకు పారదర్శకంగా జరిగిన అవినీతిని అక్రమాలను బయటికి తేవడాని కోసం మా ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ అన్న మంత్రులు కానివ్వండి నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి చేస్తున్న ఎంక్వైరీస్ ఇవన్నీ కూడా. ఇది రమ్యారావు గారు ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే వ్యక్తిగతంగానో లేకపోతే రాజకీయ కక్ష ఎలాంటిది లేదు, పారదర్శకంగా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను బయట పెట్టడానికి సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఒకవేళ నిజంగానే కక్షపూరితంగా చేయాలనుకుంటే 2 నెలల సమయం కూడా చాలదు మాకు. 2 నెలల సమయం చాలు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయడానికో లేకపోతే జైల్లో వేయడానికి అనేది. కాబట్టి ఎలాంటి కక్ష లేదు, 100% సిట్లు ఉంటాయి, సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది, చట్ట ప్రకారం ముందుకెళ్తాం అనేది చెప్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన క్రమంలో శకుని అంటే ఆమె భాషలో శకుని సంతోష్రావు వల్లనే కేసీఆర్కి ఈ తిప్పలు, రాజకీయంగా సమాధి చేసిండు, ఇప్పటికీ ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన చెప్పడం వల్లనే కేసీఆర్కు నోటీసులు వచ్చినాయనేది ప్రధానంగా కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్ నాయకురాలు రమ్యారావు గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో భాను, బషీర్ బాబు.